హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి. అవునండి, ఈ మధ్యకాలంలో నేను షిరిడి అయితే వెళ్ళాను, అందుకనే ఏ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను అనమాట. సో ఈరోజు మన వీడియోలోని కేక్ పాప్స్ని ఎలా చేయాలి, ఎంతకి సేల్ చేసుకోవాలి, ఎలా సేల్ చేసుకోవాలి, ప్యాకింగ్ విధానం, అలాగే హోమ్మేడ్ చాక్లెట్స్ని కూడా ఎలా పోస్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకొని ప్యాకింగ్ ఎలా చేయాలి, ఎంతకి సేల్ చేయాలి అనేది చాలామందికి డౌట్స్ అనమాట. నాకు సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు. సో ఎంతకి సేల్ చేసుకోవాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది వివరంగా చెప్తాను అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే కేక్ పాప్స్ చేసుకోవడానికి మనం కేక్ని చేసుకుంటాం కదా. ఏ ఫ్లేవర్ అయితే వెనీలా అయితే నేను చేసుకున్నానో ఆ కేక్ని నేను ఇలా మిక్సీలో వేసి స్మాష్ చేసుకున్నాను అనమాట. సో ఇలా స్మాష్ చేసి పౌడర్గా ఉంటుంది కదా. ఈ పౌడర్లోని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్ ఉంటుంది కదా, అదైతే నేను వేసుకున్నాను. నేను కేక్ పాప్స్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే చేద్దామనేసి ఇలా చాక్లెట్ గనాష్ అయితే వేసుకున్నాను. మీకు వెనీలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఈ చాక్లెట్ గనాష్ బదులు కంటెస్టెడ్ మిల్క్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలన్నమాట. మన కంటెన్సీ చూసుకొని వేసుకోవాలండి. ఒకసారి ఎక్కువగా వేసుకోకూడదు. మనకి ఉండగా అయ్యేంత వరకు మన కంటెస్టెడ్ మిల్క్ కానీ చాక్లెట్ గనాష్ కానీ వేసుకోవచ్చు. సో మనకి ఉండ అవ్వాలన్నమాట. సో ఇలా మొత్తం చపాతీ ముద్దలా కలుపుకొని మనకి ఉండ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో జారుగా అయిపోతే అస్సలు కేక్ పాప్స్ అనేవి రావన్నమాట. సో ఇప్పుడు మెజరింగ్ స్కేల్ అనేది తీసుకొని ఈచ్ వన్ బాల్ ఒక 10 grams వచ్చేంత వరకు నేను చూసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే 20 grams అయితే వేసుకోవచ్చు. నేను 10 రూపీస్కి సేల్ చేస్తున్నాను కాబట్టి ఈచ్ వన్ బాల్ 10 grams వచ్చేలాగా మెజరింగ్ స్కేల్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, 10 grams వచ్చింది. ప్రతి ఒక్క బాల్ని ఇలా మెజరింగ్ చేసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట. ఇలా మొత్తం అన్నీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఒక 5 minutes ఏనండి, ఎక్కువసేపు ఉంచుకోకూడదు. అవి కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అవుతాయి అన్నమాట. సో ఇదే క్వాంటిటీ మీకు 20 grams అయినా ఆర్ 15 grams వేసుకుంటే మీరు 15 రూపీస్కైనా సేల్ చేయొచ్చు, లేదు అంటే 20 రూపీస్కైనా సేల్ చేసుకోవచ్చు. మీ ఏరియాలోని కేక్ పాప్స్ రేట్ని బట్టి సేల్ని బట్టి మీరు గ్రామ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో అర్థమైంది కదా. వీటిని ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా సెట్ అయిపోయాయి కదండి. వీటిని ముందుగా మనం చాక్లెట్ మెల్ట్ చేసి ఇలా పెట్టుకున్నాం కదా. ఈ చాక్లెట్ మొత్తం మెల్ట్ చేసిన చాక్లెట్ మొత్తం ఒక గ్లాస్లోకి వేసుకుందాము. ఎందుకంటే మనం కేక్ పాప్స్ అనేది లోపలికి మునగేటట్టు తీసుకోవాలి కదా. సో గ్లాస్ అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో మనం అదే గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా గ్లాస్లో వేసుకుంటే చాక్లెట్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది. అప్పుడు కేక్ పాప్స్కి ఉండే స్టిక్స్ ఉంటాయి కదా, ఒకసారి చాక్లెట్లో డిప్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్కి ముంచి చాక్లెట్ను ఇలా డిప్ చేసి ఎక్స్ట్రా చాక్లెట్ మొత్తం వచ్చేసేలాగా ఇలా డిప్ చేయాలన్నమాట. సో డెకరేషన్ కోసం మనకి ఇలాగా కలర్ బాల్స్ ఉంటాయి, షుగర్ బాల్స్. మొత్తం అంతా చాక్లెట్ అంతా ఇలా డివైడ్ అయిపోయి డ్రై అవుతున్న టైంలోని మనం ఈ షుగర్ బాల్స్ అనేది కేక్ పాప్స్ మీద ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. మనకి ఇలా స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, కలర్ స్ప్రింకిల్స్, వీటిని అన్నిటిని ఇలా స్ప్రింకిల్ చేసుకుని మనం ఎక్కడైనా జస్ట్ స్టిక్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మన థర్మాకోల్ షీట్ ఉంటుంది కదా, దాన్ని ఒక పీస్ కట్ చేసుకొని దానికి ఇలా నిలబెడితే ఒక 5 నిమిషాల్లోనే అది చాక్లెట్ మొత్తం సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాగే అన్ని కేక్ పాప్స్ని కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. నాకైతే ఈరోజు ఒక 50 కేక్ పాప్స్ అయితే ఆర్డర్ వచ్చాయి. వాళ్ళు ప్యాకింగ్తో చేసి ఇమ్మన్నారనమాట. సో అందుకని ఇవన్నీ ఇలా చేసుకుంటున్నాను. వితౌట్ ప్యాకింగ్ అయితే 8 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు అండి. అదే ప్యాకింగ్ అయితే 10 రూపీస్కి సేల్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే ఆ క్వాంటిటీకే చేస్తున్నాను. మీ ఏరియాని బట్టి మీ క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇప్పుడు నట్స్ చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం కదా. ఇలా చాక్లెట్ మెల్ట్ చేసిన తర్వాత దాన్ని ఆ తర్వాత మనం ఏ నట్స్ వేసుకుందాం అనుకుంటున్నామో కాజు, కిస్మిస్, బాదం అవి చిన్న ముక్కలుగా చేసుకొని మనం పైపింగ్ బ్యాగ్లోనే
చాక్లెట్ మెల్ట్ చేసుకుంది పైపింగ్ బ్యాగ్లో ఇలా వేసుకుంటే మనకి ఈజీగా వేసుకోవడం అవుతుందన్నమాట. స్పూన్స్ తోటి అయితే మొత్తం అంతా కారిపోతుంది పక్కలంతా. సో ఇలా వేసుకుంటే మనకి ఈజీగా మనం ఆ మౌల్స్లో వేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. సో మీకు ఇలా కాకుండా స్పూన్స్తో వేసుకుంటానన్నా ఓకే. ఇప్పుడు ఫస్ట్ మౌల్లోని హాఫ్ వరకు చాక్లెట్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫుల్గా ఫిల్ చేయకూడదు, హాఫ్ వరకైనా ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ముందుగా ఇలా ట్యాప్ చేయండి ఒకసారి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా అన్నింటిలోని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఆ పైన మళ్ళీ ఇంకొకసారి చాక్లెట్ మెల్ట్ చేసింది పైపింగ్ బ్యాగ్తో సహాయంతో మొత్తం అన్నీ ఇలా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసి ఇలా ట్యాప్ చేసి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో కనుక పెడితే అవి పూర్తిగా ఇలా సెట్ అయిపోతాయి అన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఇప్పుడు మనకి సిలికాన్ మౌల్డ్ కాబట్టి ఇలా రివర్స్లో తిప్పి ఈజీగా మనం డిమోల్డ్ చేసుకోవచ్చు. నేను ఈ చాక్లెట్స్ డ్రై నట్స్ చాక్లెట్స్ అయితే మాత్రం డ్రై ఫ్రూట్ నట్స్ చాక్లెట్స్ అయితే మాత్రం 50 పీసెస్ 150కి సేల్ చేస్తున్నాను. అదే ప్లెయిన్ చాక్లెట్స్ అయితే 50 చాక్లెట్స్ 100 రూపీస్కి సేల్ చేస్తానండి. అది మీ ఏరియాని బట్టి చేసుకోవచ్చు. ప్యాకింగ్ విధానం ఇలా ఉంటుంది. మనకి ప్యాకింగ్ అనేది ఇలా చాక్లెట్స్ ర్యాపర్స్ ఉంటాయి, అవి సైజెస్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చాక్లెట్స్ అన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు లాలీపాప్స్ని ప్యాకింగ్ చేసుకోవచ్చు. మనకి బుక్ స్టోర్లోని ట్రాన్స్పరెంట్ షీట్ అనేది ఉంటుంది కదా, పిల్లలకి స్కూల్కి అట్లా వేస్తాము, అది తీసుకొని సైజ్ చూసుకొని కట్ చేసుకొని ఒక రిబ్బన్తో నాట్ వేసుకుంటే ఇది కూడా ప్యాకింగ్ అయిపోతుంది అనమాట. సో ఇవి ఇలా కలర్ఫుల్గా ఉండేటట్టు మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఇలా ప్యాకింగ్ అవసరం లేదంటే నార్మల్గా కూడా ప్యాక్ చేసి ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కేక్ పాప్స్ కూడా రెడీ అయిపోయాయి కదా, అంతేనండి. వీటిని మనం ఫ్రిడ్జ్లో అయితే నార్మల్ టెంపరేచర్లో ఉన్న ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, స్టోర్ చేసుకోవచ్చు. ఇవి బాక్స్లో ప్యాక్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ చేసేంత వరకు మనం ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి, బయట అయితే కరిగిపోతాయి. సో ఇదండి హోమ్మేడ్ చాక్లెట్స్ అండ్ కేక్ పాప్స్ రెడీ అండ్ ప్యాకింగ్ అండ్ కాస్ట్. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఏరియాలో మీరు ఎంతకి సేల్ చేస్తున్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.